మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను ప్రవళిక. ఈ రోజు మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు అయిన జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మూడవది మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా సరే వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది, అసలు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి వాళ్ళు చేయవలసిన విధి విధానాలు ఏంటి, వాళ్ళ రోజువారీ జీవితంలో వివరించి. తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి రాశాధిపతి బుధుడు. సో బుధుడు అంటే మనకు జనరల్గా ఏంటంటే ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు అని అర్థం. చాలా చక్కగా ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు వీళ్ళు మిథున రాశి వాళ్ళు. ఏ విషయమైనా దాని వివరణ ఎలా అర్థం అవుతుందంటే వీళ్ళు అందరూ ఒక కోణం అర్థం అయితే వీళ్ళకి ఇంకొక కోణంలో అర్థం అవుతుంటుంది. సో చాలా మంది దృష్టి చూసే దృష్టి వేరే ఉంటుంది అంటారా, అలా మిథున రాశి దృష్టి వేరే ఉంటుంది. ఒక్కొక్కరా చెప్తుంటారు. కొంతమంది చమత్కారంగా మాట్లాడుతుంటారు ఈ మిథున రాశి వాళ్ళు. సరదాగా ఫన్నీగా చెప్తూ ఉంటారు. కొన్ని విషయాల్ని కొట్టుపడేస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు వీళ్ళు ఏం పట్టించుకోరేమో, వీళ్ళకి ఇలా ఇన్బ్యాలెన్స్ గా మాట్లాడే అలవాటేమో, ఒక ప్రతి విషయాన్ని అలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు, హేళనగా ఉంటుంటారు అనుకుంటాం. కానీ వాళ్ళ తత్వం అలా ఉన్నా మనసులో మాత్రం వాళ్ళు అనుకున్న నిర్ణయాలు, వాళ్ళది ఏవైతే భగవంతుడు అనుసరించిన దేవతా అనుగ్రహాలు కానీ, తర్వాత వీళ్ళ ఇంట్లో ఉండే ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. ఆ ఆచారాన్ని వ్యవహారాన్ని వదిలిపెట్టరు, అది అలాగే పాటిస్తారు. కానీ అన్ని విషయాల్ని మనం మైండ్ లో వేసుకుని మిక్సీ తిప్పేసుకున్నట్టుగా తిప్పుకోరు వీళ్ళు. ప్రతి ఒక్క విషయాన్ని మైండ్ లో వేసుకోరు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడంలో ముందు ఉంటారు. అయితే మాటలు మాత్రం ఒక్కొక్క వ్యంగ్యంగా ఉంటుంటాయి కనుక వీళ్ళ తత్వం అలా ఉంటుందేమో అనిపిస్తుంది. వీళ్ళకి క్షేత్ర దర్శనం కానీ దేవతా దర్శనం కానీ ఏంటంటే ఇంటి దేవతలను వాళ్ళు ఎక్కువ పూజిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తా చేస్తుంటారు. అయితే ఏ రాశికైనా ఒక క్షేత్ర దర్శనం అనేది ఉంటుంది. అలాగే ఈ రాశికి క్షేత్ర దర్శనం వాళ్ళకి తిరుమల క్షేత్రం దర్శనం. తిరుమల వెంకటేశ్వర స్వామి. ఈ తిరుమల క్షేత్రానికి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామిని పూజించడము, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వీళ్ళు కాలినడకన వెళ్ళడం వల్ల బాగా కలిసి వస్తుంది. చాలా వరకు ఏంటంటే స్వామివారి దగ్గరికి ఎలా వెళ్తే ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ అనుకుంటుంటారు. అలా కాకుండా మిథున రాశి వాళ్ళు మాత్రం కాలినడకన వెళ్ళడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకునే స్వామివారిని మామూలు జనరల్గా దర్శనంలో వెళ్ళడం చూడడం వల్ల బాగా విశేషమైన ఫలితం ఆ సంవత్సరం అంతా. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆ స్వామివారు ఒక దర్శనం చేసుకోవడం వల్ల వీడికి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది, పరిహారం దొరుకుతుంది అన్నమాట. సో వెంకటేశ్వరం దర్శనం చేసుకోవడం. అలాగే ప్రతి బుధవారము ఇంట్లో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో వెంకటేశ్వర అష్టోత్తరం పూజ చేయించడం. ప్రతి వారము. అంటే బుధుడు అధిపతి బుధుడు అధిపతి. తర్వాత ఈ రాశి అధిపతి బుధుడు గనక బుధుడు ప్రసన్నం అవ్వాలి అంటే వెంకటేశ్వర స్వామి పూజిస్తే ప్రసన్నం అవుతాడు. అవునా? ఓకే. సో వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇంకా వెంకటేశ్వర స్వామిని పూజించాము అంటే ఇంకా ఆయన మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తాడు తప్ప దానికి ఉంచడు. చాలా మంది బుధుడు వక్రించున్నా, బుధుడు స్తంభించినా మనకి విద్యలో ఆటంకాలు కలుగుతుంది. సో విద్యలో ఆటంకాలు కలిగినప్పుడు ఆర్థికంగా మనం పెద్దగా ఎదగలిగా ఉండలేము. ఎందుకంటే మనకి ఏదైనా కావాలంటే ఆలోచన శక్తి బాగుండాలి కదా. ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక చదవాలన్నా మన ఆలోచన బాగుండాలి. అంటే బుధుడు బాగాలేదనుకోండి ఖచ్చితంగా ఆలోచన బాగుండదు. చాలా మంది చూడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఆ ఇంట్లో ఎందురా పుట్టారా బాబు, ఎందురా సతాయిస్తాడు వాడు, ఎప్పుడు ఒక్క నోట్లోంచి మంచి మాట వచ్చేదే లేదు వీడికి. ఎప్పుడు చూడు ఏదో మాట్లాడుతుంటారు, అపశకమైన మాట్లాడుతుంటారు, అపశకమైన జీవితాన్ని ఇబ్బంది పడుతుంటారు అని చెప్పి చెప్తారు. దీనికి కారకత్వం బుద్ధుడే. సో మనకి మంచి జరగాలంటే బుధుడికి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. బుధుడికి అనుగ్రహం ఉంటేనే మనం మంచి మాటలు, మంచి ఆలోచన, మనం చెప్పే మాటలు ఎదురు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. వీళ్ళకి కలిసి వచ్చే రంగమ్మ, కలిసి వచ్చే రంగు వీళ్ళకి గ్రీన్ కలర్ అమ్మా, ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. ఏ ఆకుపచ్చ అయినా, ఏ ఆకుపచ్చ ఏదైనా సరే, గ్రీన్ డార్క్ వేసుకోవచ్చు, లైట్ గ్రీన్ వేసుకోవచ్చు, ఏ గ్రీన్ వేసినా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారం బుధవారం వీళ్ళకి బాగా అన్ని పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామిని పూజించడం, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని ఉంటుంది, అది చదువుకోవడం వల్ల వీళ్ళకి ఆ వారం అంతా కూడా అన్ని పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అంటే మన నిత్య దీపారాధన చేసుకుంటున్నప్పుడు చదువుకుంటే సరిపోతుంది. అమ్మ, ఈ మిథున రాశి వాళ్ళకి వ్యాపారంలో ఎక్కువ కలిసి వస్తుందా, లేదంటే ఉద్యోగ రంగాలలో ఎక్కువ కలిసి వస్తుందంటారా? మిథున రాశి వాళ్ళకి 2 అవకాశాలు ఉన్నా. సో మిథునం మనకి 2 కింద విభజన అవుతుంది. ఇప్పుడు కూడా ఆలోచన ఏంటంటే వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తుంటారు కొంతమంది, ఉద్యోగంలో సంపాదించే డబ్బుని వ్యాపారంలో పెడుతూ ఉంటారు కొంతమంది. ఈ ట్రేడింగ్ బిజినెస్ లు,
చేసే లక్షణాలు కూడా ఎక్కువగా ఈ మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. వ్యాపారంగా ఉండడం ఒకటి, ప్రొఫెషనల్స్ గా ఉండడం కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ప్రొఫెషనల్ రంగంలో రాణిస్తున్నారు. చాలా మంది ఒక డాక్టర్స్, యాక్టర్స్, మనం ఇప్పుడు జ్యోతిష పండితులను చూడడం కానీ, శాస్త్ర పండితులను చూడడం కానీ, ఇవన్నీ కూడా ఈ మిథున రాశి సాధ్యం అవుతాయి. సో మిథున రాశి ఉన్న నక్షత్రాలు అంత పవర్ఫుల్ నక్షత్రాలు కనుక ఒక్కొక్క శాస్త్రాల్లో వేదాంతం చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. వేదాంత శాస్త్రాలు చదివిన వాళ్ళు, పురాణాలు చదివేవాళ్ళు, ఈ పురాణ పఠనాన్ని శ్రవణ పారాయణ చేయించేవాళ్ళు, దీని మీద ఒక సబ్జెక్ట్ గా చెప్పేటప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. ఈ లక్షణాలు కూడా ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో అందుకని వీళ్ళకి ఏంటంటే 2 రకమైన ఆప్షన్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం 2 చేయగలుగుతారు. 2 చేయగల సామర్థ్యత వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 2 బ్యాలెన్స్ చేయగలుగుతారు, 100% చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే మన జాతకంలో లగ్నం భావం చూసి చెప్పాలి అన్ని విషయాలు. ఇది మిథున రాశి లక్షణం అని చెప్తున్నాం. మిథున రాశిలో పుట్టిన వాళ్ళ అదృశ్య యోగాలు, ఒకరి బుధుడు బాగుంటే ఏ రంగంలో రాణిస్తారు వీళ్ళు అనేది మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ నిజంగా రాణించట్లేదు, రాణిస్తున్నారు అనే దానికి వాళ్ళ లగ్నం ఏమైంది చూడాలి. ఆ లగ్న భావాలు, దానికి అధిపతులు ఎవరు, ఆ లగ్నంలో ఉన్న వాళ్ళు ఎవరు అని చూసుకుంటే ఖచ్చితంగా అప్పుడు వీళ్ళు ఇది చేయగలరు, పర్ఫెక్ట్ గా చెప్పచ్చు. ఇది ఓన్లీ మిథున రాశి నాది మిథున రాశి అనుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. జనరల్ గా రాశాధిపతి బుధుడు కనుక బుధుడు తత్వం అలా ఉంటుంది. మాట ఒకటి, చేత ఒకటి ఉంటుంది ఆయనది ఎప్పుడు కూడా. సో మాటలు మాట్లాడేది విధానం వేరు, చేతలు చేసే విధానం వేరే ఉంటుంది కనుక వీళ్ళ పని క్రియ అనేది ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు క్రియ ఎప్పుడు కూడా. అయితే అదృష్టం వాళ్ళకి కలిసి రావాలి. జనరల్ గా ఏంటంటే మిథున రాశిలో పుట్టడం అనేది ఒక అదృష్ట యోగం. జనరల్ ధన సంపాదన కలిగిన వాళ్ళు, ఆ తర్వాత బాగా మహాజాతకులు, ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళంతా కూడా మిథున రాశిలో పుట్టిన వాళ్ళే. ఉన్నతమైన ఆలోచన ఉన్నవాళ్ళు, ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ఉన్నతంగా బతికే వాళ్ళు కూడా మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మనం ఏ రాశిలో బాగా ఉన్నతమైన కుటుంబాలు అంటే మిథునం తీసుకోవచ్చు మనం. మిథునంలో అలా ఉంటుంది. సో తర్వాత ఈ బుధ అధిపతి మెర్కురీ అంటాం, అంటే పాదరసం లాగా అనమాట. అంత ఈజీగా పట్టుకోలేము వాళ్ళని, అంత ఈజీగా అర్థం చేసుకోలేము వాళ్ళని, అంత ఈజీగా అర్థం అవ్వదు ఎవరికి కూడా. వీళ్ళు అలా ఉంటారు వీళ్ళ ఆలోచన విధానం. కాకపోతే ఏంటంటే ఈ రాశికి బుధుడు అధిపతి కనుక ఎప్పుడు కొన్ని ఆలోచన విధానం ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మంచివాళ్ళు. చూసేటప్పుడు చూడడానికి ఒక రూపం ఉన్నా, చేసే పనులు ఉన్నా, వాళ్ళు చేద్దాం అనుకుంది, ఇస్తాం అనుకుంది మాత్రం ఇచ్చేస్తారు. ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ మాటలు మాత్రం అలా ఉండవు. ఇచ్చే వరకు ఆ నమ్మకం ఉండదు. నిజంగా వీళ్ళు చేస్తారని, చేస్తాం అనుకుంటే మాత్రం చేస్తారు, చెయ్యకూడదు అనుకుంటే చెయ్యరు. అందుకే వీళ్ళ పీనాస్థానం కొంచెం ఉన్నది వీళ్ళకి. కొంచెం ఎప్పుడైనా సరే అంత ఈజీగా ఏమి ఇవ్వరు. ప్రతిదాన్ని జాగ్రత్తగా పొదుపు పరుచుకుంటూ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీ వరకు చూసుకుంటారు అనే ఆ తత్వం కూడా వీళ్ళకి కనిపిస్తుంటది. ఈ 2 రకాల పద్ధతుల్లో ఉండేది. అంటే ఇప్పుడు మిథునం అనగానే 2 ఆ ఆలోచన విధానం అలా ఉంటుంది అనమాట. సో 2 నాలుగులా కనిపించే లక్షణాలు కనిపిస్తాయని చెప్పి. అవును, వాళ్ళు బయటకు ఒకలా ఉంటారు కానీ లోపల మనసు వేరే ఉంటుంది. ఇలా ఉంటాయి. దీని తత్వాన్ని తెలుసుకోవడం కొంచెం ఆ అర్థం కాని మిస్టరీ అందరికీ. సో మిథున రాశి వాళ్ళు ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు. ఏ నక్షత్రం అయినా మిథున రాశి, ఆ 4 నక్షత్రాలు ఏదైనా మన పేర్లతో కొంతమంది మిథున రాశి చేసుకుంటారు, నక్షత్రాలు కొంతమంది మిథున రాశి తీసుకుంటారు. ఇలా ఎవరైతే రాశి తీసుకోవడం వేరు, మిథున రాశి వేరు, లగ్నం వేరు. సో లగ్న భావం బట్టి మళ్ళీ వాళ్ళ జీవితం పరిపూర్ణమైన జీవితం వచ్చేస్తాయి. ఇప్పుడు మిథున రాశి, అలాగే లగ్నం ఏమైంది, అది కర్కాట లగ్నం అయింది అనుకోండి. సో మిథున రాశి, కర్కాట లగ్నం, ఈ 2 కాంబినేషన్స్ చూడాలి. అలాగే మిథున రాశి, మకర లగ్నం, ఆ 2 కాంబినేషన్స్ చూడాలి. అప్పుడు లైఫ్ లో ఏం సాధిస్తారు, గత జన్మలో ఏంటి మీరు, ఈ జన్మలో ఏం సాధిద్దాం పుట్టారు భూమి మీద అని తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. జ్యోతిషంలో అవన్నీ మనకు తెలుస్తాయి. చాలా చక్కగా వివరించారమ్మా. చూసారు కదండి, మిథున రాశి వాళ్ళకి అదృష్ట రంగు, అదృష్ట దేవత, వాళ్ళు వెళ్లాల్సిన క్షేత్రం కూడా. ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. శ్రీమాత్రే నమః.